ఓం శాంతి. జపాన్ దేశంలో ఉంటూ అక్కడ ఉన్న బ్రాహ్మణ పిల్లలందరికీ కూడా ఎంతో అద్భుతమైన పాలన ఇస్తూ బాబా యొక్క విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ని సాకారం చేస్తున్నటువంటి జపాన్ యొక్క రజనీ దీదీ గారు గౌరవనీయులు పరమ ఆదరణీయులు అయిన మన్మోహిని దీదీ గారి గురించి చెప్పినటువంటి అమూల్య అనుభవాల మాలను ఇప్పుడు మనం విందాం. ఈరోజు నేను జూలై మాసాన్ని దీదీ మన్మోహినీజీ గారి గౌరవార్థం ప్రేమగా జరుపుకుంటున్నాను. దీదీ మన్మోహినీజీ మా జీవితాలలో గొప్ప స్ఫూర్తి. నేను కూడా ఢిల్లీ నుంచే వచ్చాను మరియు మాకు ఢిల్లీకి మన్మోహిని దీదీజీ గారు ఇన్ఛార్జిగా ఉండేవారు. దీదీ ఢిల్లీలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగా కలుసుకునేవారు మరియు దీదీ నుంచి ఎన్నో శిక్షణలు కూడా పొందాము. దీదీ గారు నిజాయితీ గల విధేయత గల సేవాధారి. ఎల్లప్పుడూ ఈశ్వరీయ సేవ యొక్క ప్రేమలో లీనమై ఉండేవారు. దీదీ ఎల్లప్పుడూ మా అందరికీ బాబా ప్రేమను పంచేవారు. దీదీజీ మా అందరికీ శిక్షణ ఇచ్చేవారు మరియు మేము వారి శిక్షణల ద్వారానే పెరిగి పెద్ద అయ్యాము. మౌంట్ ఆబూలో ఆమెతో శిక్షణ పొందడం నాకు గుర్తుంది. ఒకరోజు నేను హిస్టరీ హాల్లో కూర్చుని ఉండగా నేను యోగానికి కొంచెం ఆలస్యంగా వచ్చాను. దీదీజీ ఇలా అన్నారు, ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు. మీరు ప్రపంచానికి సేవ చేయాలి అనుకుంటే ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉండండి, పక్కాగా ఖచ్చితంగా ఉండండి. దీదీ మాకు ఆధ్యాత్మిక నియమాలను ప్రేమగా వివరించేవారు మరియు ఈ రోజుటి వరకు ఆ యొక్క నియమాలు ఎంత సహాయపడుతున్నాయో నేను ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నాను. రెండవది, దీదీ మన్మోహిని గారు చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఒకరోజు నేను మిఠాయిలు చేసి తీసుకుని వెళ్ళాను. దీదీ గారికి చూపెట్టాను. ఆ ముక్కలు సరిగ్గా కోయలేదని దీదీ గారు గమనించారు. దీదీ ఇలా అన్నారు, చూడండి, యోగము అంటే ఖచ్చితత్వం. మనం ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండాలి. మనం ఏం చేసినా ఏ విధంగా చేసినా మనసులో బాబాను ఉంచుకోవాలి. మనం తినేటప్పుడు కూడా బాబాను స్మరించుకోవాలి. మనం తయారు చేసేటప్పుడు కూడా బాబాను స్మరించుకోవాలి. అప్పుడే అంతా యాక్యురేట్గా ఉంటుంది. నా గుర్తున్న మూడో విషయం దీదీజీ గారి జపాన్లోని టోక్యో పర్యటన. నేను దీదీజీ గారి సేవ చూశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె నిర్విరామంగా సేవ చేస్తూనే ఉండేవారు. దీదీజీ సేవ ఎంత అద్భుతంగా ఉండేది అంటే దీదీ ముఖంలో అలసట యొక్క ఛాయలు కూడా మాకు కనిపించేవి కాదు. ఎల్లప్పుడూ ప్రేమగా నవ్వుతూ దీదీ గారు తన మధురమైన మాటలతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. మరియు దీదీ మాకు ఇంకొక ముఖ్యమైన పాఠం కూడా చెప్పారు. మీరు ఇంట్లో ఉండవచ్చు, కుటుంబంతో కలిసి ఉండొచ్చు, అందరితో కలవవచ్చు, వ్యాపారం చేయొచ్చు, కానీ ఒక విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి. నేనెవరిని? నేను ఒక కర్మయోగిని. నేను ఎవరిని? నేను నిమిత్త ట్రస్టీని. నేనెవరిని? నేను అందరికీ ఆనందాన్ని పంచే పవిత్ర ఆత్మను. దీదీజీ గారి ముఖము, ఆమె దృష్టి ఎంతోమందికి అపారమైన ఆనందాన్ని కలిగించడం నేను చూశాను. హృదయంలో చాలా దుఃఖంతో ఉన్న ఒక సోదరి నాకు గుర్తుంది. నేను దీదీజీ గారికి అనువదించాల్సి వచ్చింది. అప్పుడు నేను దీదీతో అన్నాను, దీదీ, ఈమె చాలా దుఃఖంలో ఉన్నారు, మీతో కలవడానికి వచ్చారు. దీదీ తన దృష్టితో ఆమెను ఆశీర్వదించారు. ఆమెకు ఎంతో శక్తినిచ్చారు. దానితో ఆమె దుఃఖం మాయమైపోయింది. దీదీజీ యోగం యొక్క శక్తి ద్వారా కేవలం దృష్టితోనే ఆత్మలకు ఉపశమనాన్ని కలిగించేవారు. ఇది నేను స్వయంగా చూశాను. ఆమె దుఃఖం నుంచి విముక్తి పొందారు. లేకపోతే దుఃఖం నుంచి విముక్తి పొందడం అంత సులభం కాదు. కాబట్టి ఈ రాజయోగం మన హృదయాలకు ఉపశమనాన్ని, శాంతిని మరియు ఆనందాన్ని ఇస్తుంది. భగవంతుణ్ణి స్మరించుకోవడం ఒక్కటే ఆత్మకు ఆ దుఃఖం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ దీదీ యొక్క యోగ శక్తి అపారమైంది. అందుకే దీదీజీ గారి దృష్టి చాలా శక్తివంతమైంది. దీదీ గారిలో ఈశ్వరీయ శక్తి చాలా ఉండేది. మాకు దృష్టి అందిన వెంటనే నేను కూడా బాబా యొక్క స్మరణలో లీనమైపోయేదాన్ని. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఆ రోజు మేము దీదీ గారి నుంచి సెలవు తీసుకుంటూ శాంతి స్తంభం దగ్గర మా గ్రూపు వారమందరం నిల్చుని ఉన్నాను. దీదీజీ విదేశాలకు వెళ్ళడానికి మాకు వీడ్కోలు పలికారు. మమ్మల్ని ఆశీర్వదించారు. మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమించారు. మాకు ఆనందాన్ని ఇచ్చారు.
దీదీజీ నుండి నేను పొందిన పాలనను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఈరోజు నేను దీదీజీని ఎంతో ప్రేమగా స్మరించుకుంటున్నాను. నాకు శిక్షణ ఇవ్వడం, స్ఫూర్తిదాయకమైనటువంటి వైబ్రేషన్స్ ఇవ్వడం నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. ఒక విధంగా ముందుకు సాగడానికి దీదీ గారు నన్ను ఆ రోజు ఆశీర్వదించారు. ఈరోజు దీదీజీకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీదీ మన్మోహినీజీ యొక్క వైబ్రేషన్స్ని నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉన్నాను, ఎప్పటికీ మర్చిపోలేను అని జపాన్లో నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు రజనీ దీదీ గారు తన యొక్క అనుభవాన్ని మనతో ఈ విధంగా పంచుకున్నారు. ఓం శాంతి.